టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అట్లాగే దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే దేవుడికి అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి మీ అందరికీ వందనాలు. మా మధ్యలో శాంతమ్మ సిస్టర్ ప్రార్థన చేస్తుంది. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా దేవ, దేవాతి దేవ, రాజాతి రాజా, దయగలిగిన మా తండ్రి, కృపగల మా యేసయ్య, నీకే వందనాలు తండ్రి. స్తుతి స్తోత్రాలు నాయన. ఆకాశం నీ సింహాసనం తండ్రి, భూమి నీ పాదపీఠమైంది దేవా. నీ పాదపీఠం దగ్గర మేము కూడి ఉన్నాం రాజా. యేసయ్య, మా మధ్యలో మీరు దిగండి నాయన. ప్రభా, నీ కృపతో మమ్మల్ని నింపండి యేసయ్య. నీకే వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధుడా, మా మధ్యలో మీరు సంచరించండి. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి. దయగల దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు పరిశుద్ధుడా తండ్రి. ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన దేవుడు, ఎవరికి లేని భాగ్యాన్ని ఇచ్చిన దేవుడో ప్రభా. నీకే వందనాలు నాయన. గొప్ప దేవుడు యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిగండి తండ్రి. నీ నామానికి ఘనత మహిమ తెచ్చుకోండి తండ్రి. వాక్యం చెప్పే బిడ్డల్లో మీరుండి మాట్లాడండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. నీ సిలువ చాటును మరుగు చేసుకోండి యేసయ్య. నీకే వందనాలు నాయన. ప్రభా, మీరు అక్కడ సిద్ధమైంది నాయన. మేము వినువారం మాత్రమే ఉండక ప్రభా, నీ వాక్యానుసారంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలా నాయన. మాలో ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టాలా తండ్రి. అయ్యా, నీ రాకడకు మేము సిద్ధపడి ఉండాలా ప్రభా. నీ రాకడ కొరకు మేము కనిపెట్టుకొని ఉండాలా తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయన. కేబిపిఎం గ్రూప్ ను ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి. నీ సేవ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ ఆత్మాభిషేకంతో నింపండి. ఇంకా బలంగా నీ సేవలో వాడుకోండి తండ్రి. ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యాలు చేయదేవా, నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ కృపవరాలతో ప్రభా అభిషేకించండి. ప్రతి బిడ్డను కూడా ప్రభా మీ సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ ప్రార్థనలో ప్రభా ఆటంకాలు ఉంటే తొలగించండి. సైతాన్ కార్యాలన్నీ లయపరచండి నాయన. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. ఈ ఆరాధన అంతట్లో మీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా నాయన, ఈ తండ్రి ఆన్లైన్ ప్రార్థన ద్వారా వాక్యం వినే వారిలో కూడా ప్రభా మీరు మారు మనసు దయచేయండి నాయన. ప్రభా, నీకే వందనాలు తండ్రి. యేసు ప్రభా, నీ తండ్రి లోకంలో నాయన ఎన్నో గలిబిలి బోధల మధ్యలో ప్రభా నీ జీవ వాక్యం చేత పట్టుకున్న ప్రభా నీ బిడ్డలు నాయన సువార్త చెప్తున్నారు ప్రభా. తండ్రి నాయన, సేవను సువార్తను మీరు ఫలింపు చేయండి. ప్రతి ఒక్కరు నాయన నీ సర్వ సత్యంలోకి రావాలా, నీ సత్యం గ్రహించాలా ప్రభా. నువ్వే గొప్ప దేవుడు అని తెలుసుకోవాలా యేసయ్య. సహాయం చేయండి. ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయన. విని వారికి రక్షణ మారు మనసు దయచేయండి యేసయ్య. నీ రాకడకు సిద్ధపరచండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. ఆరాధన అంతట్లో మీరుటి మహిమ పొందుమని యేసయ్య నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మరొకసారి దేవుని నామంలో మీ అందరికీ వందనాలు, దేవునికి కూడా వందనాలు. మనం పాట పాడుకుందాం. నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని, ప్రభువు దర్శించిన కాలం, ప్రభువు దర్శించిన కాలం. నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని, ప్రభువు దర్శించిన కాలం, ప్రభువు దర్శించిన కాలం. అయ్యో నా ప్రజలు, అయ్యయ్యో నా జనులు, నా మాట నిన్న ఎడల ఎంత మేలు, ఎంతెంత మేలు. అయ్యో నా ప్రజలు, అయ్యయ్యో నా జనులు, నా మాట నిన్న ఎడల ఎంత మేలు, ఎంతెంత మేలు. నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని, ప్రభువు దర్శించిన కాలం, ప్రభువు దర్శించిన కాలం. నా తల్లి గర్భములో పిండమునై ఉండగా నన్ను చూసే నీ కన్నులు, నా తల్లి గర్భములో పిండమునై ఉండగా నన్ను చూసే నీ కన్నులు. నియమింపబడిన దినములొక్కటైనా కాకములు పెన్నికితమాయనే, నియమింపబడిన దినములొక్కటైనా కాకములు పెళ్లికితమాయనే.
కాకములు పెలికితమాయనే. నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని, ప్రభువు దర్శించిన కాలం, ప్రభువు దర్శించిన కాలం. దేవాని తలంపులు నాకు ఎంత ప్రియము, వాటి మాత్యమెంత గొప్పది. దేవాని తలంపులు నాకు ఎంత ప్రియము, వాటి మాత్యమెంత గొప్పది. లెక్కింతునా నేను లెక్కింతునా, ఇసుక కంటే ఎక్కువాయనే. లెక్కింతునా నేను లెక్కింతునా, ఇసుక కంటే ఎక్కువాయనే. ఇసుక కంటే ఎక్కువాయనే. నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని, ప్రభువు దర్శించిన కాలం, ప్రభువు దర్శించిన కాలం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు కలుగునుగాక. ఇష్టులైనా నీకు ఇష్టులైనా మనుషులకు సమాధానము, భూమి మీద సమాధానము. ఇష్టులైనా నీకు ఇష్టులైనా మనుషులకు సమాధానము, భూమి మీద సమాధానము. నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని, ప్రభువు దర్శించిన కాలం, ప్రభువు దర్శించిన కాలం. అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా జనులు, నా మాట ఇనిన ఎడల ఎంత మేలు, ఎంతెంత మేలు. అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా జనులు, నా మాట వినిన వెడల ఎంత మేలు, ఎంతెంత మేలు. నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని, ప్రభువు దర్శించిన కాలం, ప్రభువు దర్శించిన కాలం. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. మన మధ్యలో మాధురి సిస్టర్ మనకు వాక్యం అందిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. మాధురి సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడా మా దేవ పాటల ద్వారాగా నా తండ్రి, వాక్యం ద్వారాగా నా తండ్రి, కొంత సమయం నా తండ్రి మీరు సన్నిధానంలో నా ప్రభు మిమ్మల్ని ధ్యానించడానికి, మిమ్మల్ని స్థుతించడానికి దేవా మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. దేవా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నా తండ్రి క్షేమంగా ఉంచినందుకు మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. దేవా ఇదిగో నా తండ్రి వాక్యం ద్వారా నా తండ్రి కొంత సమయం నా తండ్రి ధ్యానించుకోబోతుండగా ప్రభా దేవా మాట్లాడుతున్నది నేను కాదు కానీ ప్రభా దేవా నన్ను మీ శిలాశాటను మరుగుపరిచి ప్రభా దేవ మీరే నా తండ్రి నాతోను మాతోను ప్రభా మాట్లాడండి ప్రభా. దేవ నా తండ్రి దేవ ఎంతో మంది నా తండ్రి వాక్య ధ్యానము నా తండ్రి మీతో సహవాసం కోసం నా తండ్రి వచ్చి ఉండగా ప్రభా దేవ నా ఆలోచనలు నా తలంపులు కాక ప్రభా దేవ మీ మాటలు తండ్రి నా నోటి నుంచి ప్రభా దేవ మీరే నా తండ్రి మీ బిడ్డలైన వారితో నాతోను మాట్లాడమని దేవ మీ పరిశుద్ధ ఆత్మను ప్రభా మాకు అనుగ్రహించమని దేవ పరిశుద్ధాత్మ నడిపింపు నా తండ్రి దేవ నడిపింపును మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థించి నా తండ్రి పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్య ధ్యానం చేసుకున్నాం అండి. ప్రభువు 1 పేతురు 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆ వచనంలో ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా చెప్పనని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువు దయాళుడని మన రుచి చూచి తెలుసుకున్నప్పుడు ఆయన గుణ సంపదలు ఆయన మనతో ఎలా ఉంటున్నారు, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది, ఆయన కీర్తి, ఆయన గొప్పదనము, ఆయన మనల్ని ప్రేమించిన విధానము, ఆయన మనల్ని ఎలా రక్షించుకున్నాడు అని సమస్తము మనకి తెలుస్తూ ఉంటుంది. అది దేవుడితో సహవాసము లేకపోతే, దేవుడిని తెలుసుకోకపోతే మనకి తెలియదు. అయితే ఆయన్ని రుచి చూచి తెలుసుకోవడం అని అంటే ఏదో తినడమో ఇంకేదో కాదు, కానీ దేవుడితో సహవాసాన్ని కలిగి ఉన్న ఎడల అది
మనకి తెలుస్తుంది. ఆయన దయాళుడు, ఆయన ఎంత ప్రేమ కనికరము మన పట్ల కలిగి ఉన్నాడు. అందుకే కదా దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కోసం ఇవ్వడానికి బలిగాను అర్పణగాను మన కొరకు, మనం చేసిన పాపముల కొరకు, మనం చేసిన పాపములు దోషములు అన్ని భరించడానికి తన ప్రాణం ఆయన ప్రాణం పెట్టడానికి కూడా ఏదో చిన్న సహాయం అయితే మనమైతే ఈ లోకంలో ఎవరికైనా సహాయం చెయ్యాలి అని అనుకున్నట్టయితే ఏదో కొద్ది గొప్ప చిన్నదో చేస్తాము. కానీ ప్రభు ఏం చేశాడు? ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు, మన రక్షణ కొరకు, మన నిత్య జీవితంలో ప్రవేశించడం కొరకు, దేవునితో సహవాసంలో, రెండవ రాకడలో, రెండవ పునరుత్థానంలో ఆ దేవుడితో పాటు ఉండడం కొరకు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇయ్యడానికి వెనతి వేయలేదు. అంటే ఒక్కసారి కొంచెం ముందుకెళ్ళి పరిశీలన చేసుకుందాం. మనం ఎవరికి ఎక్కువ వాల్యూ ఇస్తే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఎవరికైతే ఇస్తామో, ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళకి ఏదైనా చేయగలుగుతామంటే ఏదో కొంత డబ్బులు అయితేనో, లేకపోతే మన చేయగలిగితే ఒక పని చేసో, లేదా ఒక ఆలోచన చెప్పో, ఏదో ఒక సహాయం చేసో వాళ్ళని ఎంత ప్రేమించినప్పటికీ అంతకు మించి మనం ఒక అడుగు కూడా వేయలేము. మన పిల్లల్ని వేరే వాళ్ళ కోసం, వేరే వాళ్ళు చేసిన తప్పు కోసం వాళ్ళని ప్రాయశ్చిత్తంగా పెడతామో, ఏదన్నా తప్పు ఒక బిడ్డ ఎవరన్నా మన తోటి వాళ్ళు ఏదన్నా తప్పుడు పని చేసి వచ్చినప్పుడు వాళ్ళ కోసం మన పిల్లల్ని, ఇదిగో ఆ అబ్బాయి తప్పు చేశాడు, అబ్బాయి కింద ఈ నా బిడ్డ ఉన్నాడు, వాడిని తీసుకెళ్ళండి, ఏం శిక్ష అతనికి విధిస్తారో అది వీనికి ఇవ్వండి అని మనం అంటామా? లేదు. కానీ అంతటి ప్రేమ మన దేవుడు మన పట్ల, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కనపరిచినారు. అంటే ఆయన యేసు ప్రభు కన్నా మనల్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ప్రభుని మన కొరకు అంతటి గొప్ప బలియాగంగా ఆయన్ని అర్పించారు. యేసు ప్రభు కూడా మనల్ని ఆయన అప్పగించుకున్నది కూడా, ఆయన కూడా అంతే ప్రేమ మన ఎడ్ల కనపరిచి ఆయన కలిగి ఉన్నారు కాబట్టి ఆయన మన కోసం ఆయన అంతటి త్యాగము చేసి ఉన్నారు. అయితే అది మనకి ఎలా తెలుస్తుంది? ఆయనతో సహవాసం గడిపితే మనకి ఏదో తెలుసుకున్నాము లేదా తెలుసుకోలేదు, వాళ్ళెవరో సువార్త చెప్తున్నారనో అలా జస్ట్ విని ఊరుకొని, లేకపోతే ఎవరో ఆయన మనకు తెలియని దేవుడు కదా, ఆయన మన కొరకు ఏం చేశాడు అని చెప్పనని, మన కొరకు ఎందుకు చేస్తాడు, ఆయనే ఎందుకు చేస్తాడు అని చెప్పనని అనుకుంటాం. కానీ ఏంటి దూరంగా ఏదో విన్నామా వెళ్ళిపోయామా అన్నట్టు అనుకుంటే మనకు అంతవరకు దేవుడు ఏంటి అన్నది తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి దగ్గరగా చూస్తామో, ఆయన పరిశుద్ధతను ఎప్పుడు తెలుసుకుంటామో, ఆయన ప్రేమని, ఆయన దయని, ఆయన సమస్తాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆయన మనతో ముఖాముఖిగా మాట్లాడే గొప్ప దేవుడుగా ఉంటా ఉన్నారు. అప్పుడే మనం ఆయన్ని తెలుసుకోగలుగుతాము. తెలుసుకోగలిగినప్పుడు తెలుసుకుంటాం. అప్పుడు మనం ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నామో, ఇప్పుడు చెడ్డవారితో ఫ్రెండ్షిప్ చేయాలని ఎవ్వరూ అనుకోరు. ఇప్పుడు క్లాస్ లో పిల్లల్ని చూసుకుందాం. కొంచెం చదివే పిల్లలు క్లాస్ లో ఇంకా ముందు చదివే పిల్లలతోనే సహవాసం చేయాలనుకుంటారు. ఎందుకు? మనం బాగా వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా బాగా చదువుకుంటాము అని చెప్పానని ఆ కాన్సెప్ట్ లో ఉంటారు. మన పరిశుద్ధులతో సహవాసం చేస్తే వాళ్ళ పరిశుద్ధత మనం కూడా, వాళ్ళు ఎలా సాధువైనట్టు, మృదువైనట్టు, ఎటువంటి స్వభావాలు దేవుడు కలిగి ఉండాలని అనుకుంటారు, మన ముందు మాదిరిగా ఉన్న వాళ్ళు ఆ దేవుడి మాటలను గైకొని నడుచుకుంటూ
ఆ స్వభావం దేవుడికి మనం ఎట్లా ఉంటే ఇష్టంగా ఉంటామో ఆయా లక్షణాలు పొందుకొని ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా వాళ్ళని చూసి అరే ఈ పర్టికులర్ పాయింట్ లో ఆయన ఎంత సాఫ్ట్ గా ఉన్నాడు, ఎంత తగ్గించుకొని ఉన్నారు అని చెప్పనని మనమైతే ఆ పర్టికులర్ టైంలో ఆ ఓ అలా ఉండగలుగుతామో, అంత కోపాన్ని తగ్గించుకోగలుగుతామో, అలా ఉండగలుగుతామో, ఆ శోధన నుంచి బయటపడగలుగుతామా సమాధానంతో అని చెప్పనని మనం ఆలోచించుకోవడానికి మనకి సమయం దేవుడు మనకి ఆ ఆలోచనని మనకి పెడతా ఉంటారు. అలాగే మనం ఏమేమి వదిలేసుకోవాలో ప్రభు మనకి ఇక్కడ కొన్ని వచనాల ద్వారాగా తెలియజేస్తా ఉన్నారు. నువ్వు ఇలా ఉండాలి, దేవుడు ఏంటి, నేను పరిశుద్ధుడని గనుక మీరును నా వల్ల నాలాగా పరిశుద్ధుడై ఉండండి అని చెప్పనని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది మనకి. ఆయన మనకి ఎన్నో విషయాల్లో ప్రతిరోజు ఏదో ఒక విషయం ద్వారాగా మనతో మాట్లాడుతూ మనల్ని సరిచేసే విషయాల్లో, గద్దించే విషయాల్లో, మనకి బోధించే విషయాల్లో మనకి బోధిస్తానే ఉంటారు. అయితే ఈ వచనం ఈ రోజు వాక్యాల్లో మనం దేవుడు ఏది మనల్ని వదిలేసుకో అని చెప్పనని అంటూ ఉన్నారు, ఏది వదిలేసుకోవడం వల్ల మనకి మనం ఏం పొందుకుంటాము అని చెప్పనని తెలుసుకుందాము. వాక్యంలోకి వెళ్ళినట్టయితే మళ్ళీ 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం మనం మరలా చదువుకుందాము. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని అని వాక్యము మనకి బోధిస్తా ఉంది. మనం ఈ వేటిని వదిలేసుకోవాలి అని దేవుడు మనకి బోధిస్తా ఉన్నారు. సమస్తమైన దుష్టత్వము అనంటే ఒకరి ఎడల కఠినంగా ఉండడం, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పాడు చేసే స్థితిలో వాళ్ళని వాళ్ళ ఎడల మనమేమన్నా దుష్టత్వాన్ని కలిగి ఉంటే, దుష్టుడిలాగా మనం ప్రవర్తిస్తే దుష్టుడు ఏం చేస్తాడు, పూర్తిగా ఆ మనిషి అన్ని విధాల పాడైపోయేంత వరకు వాళ్ళని వదిలిపెట్టరు. అలాంటి పరిస్థితులు మనలో ఉన్నాయా, ఆలోచనలు, క్రియలు కానీ ఏదైనా ఉన్నాయా, దాన్ని వదిలిపెట్టుకోండి అని చెప్పనని అంటున్నారు. తర్వాత కపటం అంటే అబద్ధమునకు జనకుడు ఎవరు, అపవాది. అబద్ధాలు అన్ని మోసాలు పెట్టి మనల్ని ఈ తప్పు చెయ్యి అని డైరెక్ట్ గా, అతనికి కూడా వాక్యం తెలుసు, అపవాదికి కూడా వాక్యం తెలుసు. దేవుడి దగ్గర ఆయన మాటకు లోబడి ఆయన వాక్యం ద్వారాగా ఆయనతో మాట్లాడి, ఆయన్ని వాక్యం ద్వారాగానే ఆయనతో మాట్లాడుతూ చేస్తూ ఉంటారు. అయితే మోసం చేయడానికి దేవుణ్ణి ఇదిగో మోసం ఇదిగో ఈ తప్పు చెయ్యి అని చెప్పనని తప్పు చెయ్యి అని చెప్పానని అదన్ని అపవాది డైరెక్ట్ గా ఏ మనిషికి ఇది తప్పు, ఇదిగో ఈ పాపం చెయ్యి అని చెప్పనే డైరెక్ట్ గా ఆ పాపాన్ని డైరెక్ట్ తీసుకొచ్చి ముందు పెట్టడు. ఇదిగో ఈ ఒక దారిని ముందు పెడతారు, అంతవరకే. ఆ దారిలో మనం వెళ్ళామా చివరికి అది నాశనమునకు దారి తీస్తుంది. అలాగే కపటం, మోసం, కుయుక్తితో వాడు ఎప్పుడు లాగుదామా, నరకంలో పడేద్దామా అని చెప్పనని నిత్యాగ్ని గుండాలోకి అతను వెళ్ళేది కాక మనల్ని కూడా ఎప్పుడు లాగేద్దామా అని చెప్పనని చూస్తూ అటు ఇటు భూమి మీద తిరుగులాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. అయితే ఇప్పుడు ప్రభువుని కూడా ఇదిగో 40 days ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నప్పుడు రొట్టెలు ఇచ్చేసి తినేసేయి అని చెప్పానని, అలాగా ఆయన ఫాస్టింగ్ ని బ్రేక్ చేసేద్దాం అని చెప్పానని, ఆయన బాగా ఆకలితో ఉన్నారు. కంప్లీట్ అయిపోయేసరికి ప్రేయర్స్ 41 days ప్రేయర్స్ అయిపోయేసరికి బాగా ఆకలితో ఉన్నారు. అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి రొట్టెలు ఇచ్చి ఇది తినేసేయ్యా అని చెప్పానని అన్నాడా? లేదు, ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోవచ్చు కదా అని చెప్పానని అంటాడు. అంటే రొట్టెలు అనగానే ఆకలితో ఉన్న వాళ్ళ దగ్గరికి ఒక రొట్టె ముక్క పట్టుకొని
ఈ పని చేస్తే భోజనం దొరికిద్ది, దానివల్ల నువ్వు తింటావు, నీ కడుపు నిండిద్దానంటే ఒకసారి ఆ థాట్ అలా వెళ్ళిపోయింది, ఓకే అది చేసేద్దాం అన్నట్టు. అలాగే ప్రతి విషయంలోనూ మనం జాగ్రత్తగా చురుగ్గా ఉండి, లేకపోతే ఆ దుష్టుడు అలాగా ఆయన కపటము చేత మోసం చేత మనల్ని దేవుని నుంచి దూరం చేసేవాడిగా ఉంటారు. అయితే అదే కపటము మన జీవితాల్లో అలాంటి కపటం, అబద్ధం ఏంటి, ఒక పొరపాటు ఏమన్నా చేశామనుకోండి, ఓకే ఒప్పుకొని వదిలేసుకుంటే దేవుడైనా తర్వాత ఎవరైనా క్షమించి ఊరుకుంటారు. అదే ఆ కపటాన్ని వదిలేసి అబద్ధాన్ని వదలకుండా దాన్ని ఒక తప్పు చేసి ఇంకొకటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పుకుంటా వెళ్తే ఆ మోసం చేశారు, దాన్ని కప్పించుకోవడానికి ఇంకొక 2-3 దారులు వెతుక్కుంటే అదే పూర్తిగా మనిషిని పాడు చేసేదిగా ఉంటా ఉంది, తన వ్యక్తిత్వాన్ని కూడా పాడు చేసేదిగా ఉంటా ఉంది. అందుకని చెప్పనని అసలు ఆ కపటము, ఆ దుష్టత్వం వాటన్నింటినీ తీసివేసుకో. వేషధారణ ముందు ఒక రకంగా ఉంటారు, వెనకమాల ఇంకొక రకంగా. ఒక మనిషిని గురించి మాట్లాడేటప్పుడు ముందు చక్కగానే మాట్లాడతారు, కానీ వాళ్ళ విషయం తెలుసుకోవాలంటే వాళ్ళు వెళ్ళిపోయాక ఎన్ని మాటలు మాట్లాడతారో అలా కాదు. మాట అవునంటే అవును, కాదంటే కాదు, అలాగే ఉండాలి. కానీ 2 రకాలుగా మాట్లాడకూడదు, యథార్థంగా మాట్లాడాలి. అది ఎవరి పట్లైనా మనం ఎలా అనుకుంటాం, నాతో మాట్లాడే వాళ్ళు లేదా నాతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఏదైనా కరెక్ట్ గా ఉండాలి అని అనుకుంటాం. కానీ అలా లేక వాళ్ళు అలా ఉండాలని అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి, మనం కూడా అంతే ఉండాలి. అలాగా ఎదుటి వారు ఉన్నప్పుడు మంచితనంగా, అందరికీ చూడడానికి మంచితరంగా ఉండి, హృదయం నిండకూడదు కపటంతోనూ వేషధారణలోనూ ఉండకూడదు. వేషధారణ అంటే పై రూపాన్ని అలంకరించుకోవడం, అది వేషధారణ మన హృదయంలో ఉండకూడదు. మంచి అన్నది ప్రేమ, సాధువైనట్టు, మృదువైనట్టు మనం అటువంటి లక్షణాన్ని, అటువంటి మనస్సుని మనం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లోనూ మంచిగా పాజిటివ్ యాటిట్యూడ్ తోనే మనం ఉండాలి. అలా వేషధారణ ఉండకూడదు. అసూయ కామన్ గా సైకాలజీలో చూస్తే అసూయ మామూలుగానే ఉండిద్దంట, కానీ అది బాగా పీక్స్ లోకి వెళ్ళిపోతే అది సూపర్ ఈగోగా మారి అది బయటపడేటప్పుడు విపరీతమైన దూరంలో అది బయటపడుతుంది. అందుకే అసలు ఆ అసూయ అన్నదే ఉండకూడదు అని చెప్పానని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే సమస్త దూషణ మాటలు మనం ఉచ్చరించకూడదు, మనం పలకూడదు. సమస్తమైన ఏ మాటని దూషించడము మన నాలుక చేతనే మనం పట్టబడతాం, మన నోటి మాట చేతనే చిక్కబడతాం. మనం మాట్లాడిన ప్రతి మాటకి మనం మర్చిపోతావేమో, లేదా ఎదుటి వాళ్ళు ఒకవేళ అనిపించుకున్న వాళ్ళు గుర్తుండొచ్చేమో, కానీ మన చుట్టూ మన దేవుడు ఏర్పరిచిన ఈ భూమి, ఆకాశము, గాలి సమస్తము మన నోటి నుంచి వచ్చిన మాటకి సాక్షులుగా ఉంటాయి. నువ్వు ఈ మాట అన్నావు, దూషించి వేరే వాళ్ళని ఏదన్నా అన్నప్పుడు ఏ మాటకైనా అవి మన మీద సాక్ష్యం పలికేవిగా ఉంటాయి. అందుకని ఏ మాట మన మాట ఒకటే రకంగా ఒక్కదానిలాగానే తక్కువ మాట్లాడుతూ ఉండాలని చెప్పానని. దూషణ మాటలు, ఒకళ్ళని తిట్టడము, వాళ్ళ మీద వేరే మాటలు మాట్లాడడము, వాళ్ళని దూషించడము, అలాంటివేమి చేయకూడదు. అవన్నీ మానేసేయాలి అని చెప్పానని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి రీతిగానే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చూసుకున్నాం మనం. మత్తయి 16వ అధ్యాయము 24వ వచనంలో, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పనని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎలాగా ఆయన్ని వెంబడించాలంటున్నారు, ఏమేమి తీసేసుకోవాలని చెప్పనని వాక్యం ఈ రోజు మనకి బోధిస్తుంది. అందులో భాగంగా
మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం లెక్కలో నుంచి తీసేసుకోవాలి, మనల్ని మనం తన్ను తాను ఉపేక్షించుకోవాలి, వదిలేసుకోవాలి. దేవుడు అదే కదా గెత్సేమనే తోటలో ఎంతగా బాధపడతారు అని అంటే రక్తము చెమట బిందువులుగా మారి, అయ్యా ఇది సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసివేయి, ఏంటి తన్ని తాను ప్రేమించుకొని నేను నాకు ముఖ్యం అని చెప్పానని అనుకుంటే ఈ రోజు మనకి సువార్త, ఈ రక్షణ ఏది ఉండేది కాదు. అయితే అలాగే మనల్ని మనం వదిలేసుకొని మనం మన సిలువని ఎత్తుకొని, దేవుడు యేసు ప్రభు విషయాల్లో ప్రతి ఒక్కరి విషయాల్లో మన సిలువ ఏ వాటిని కలిగి ఉందో మనకైతే తెలియదు. దేవుణ్ణి అడిగి మనం తెలుసుకోవాలయ్యా, నేను మొయ్యాల్సిన సిలువలో ఏమున్నాయి, ఏంటి నాకు బోధించు, నాకు తెలియజేయ్యా అని చెప్పని అడిగినప్పుడు ప్రభు మనకు తెలియజేస్తా ఉంటారు. మన సిలువలో ఏమున్నాయో ఈ వేటిని వదిలేసుకోవాలి, మనం ఏ విషయాల్లో వదిలేసుకోవాలి, దేని గురించి మనం ప్రయాసపడాలి, దేని గురించి మనం ముందుకు నడవాలి, ఏ విషయాల్లో మనం ఎవరితో ఏ విషయాల్లో బలపరచాలి, అనేక విషయాలు. ఇదిగో ముందు పంట అయితే చాలా ఉంది కానీ దాన్ని కోసేవారు లేరు అని చెప్పనని అంటా ఉంది కదా. అలా ఏ పరిచర్య, ఏ విషయం ఉందో మన సిలువలో మనం ఎత్తుకొని నడవాల్సిన బాధ్యత, ఆ సిలువ దేవుడు ఆ ప్రభువుకైతే ఇచ్చారు. ఏంటి రక్షణ, ఆ పునరుత్థానము, మరణము, సిలువ బలియాగము, ఆ దెబ్బలు, ఆ దూషణ సమస్తం దేని కొరకు? మనల్ని రక్షించడం కోసం ప్రభువు సిలువలో అంత ఆ సిలువ ఎవ్వరూ మోయలేరు, దాన్ని యేసు ప్రభువుకి అప్పగించారు. మరి మనం ఏ సిలువను మొయ్యాలి? మనం మొయ్యాల్సిన సిలువలో మనకి దేవుడు ఏ బాధ్యతలు అనుగ్రహించారు, ఏ పనులు మనం చెయ్యాలని చెప్పనని దేవుడు ఉద్దేశించారు, అదే మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దేవా ఆ సిలువ ఆ బాధ్యతల గురించి, ఆ సిలువను ఎత్తుకోవడం కోసం మనం ప్రయాసపడి మనం తెలుసుకొని, సమయాలు అయితే అంటా ఉన్నారు కదా, ఇదిగో దేవుడి వాక్యం విన్నప్పుడు, దేవుడి స్వరం విన్నప్పుడు సమయాలు ఏమంటున్నాడు? చిన్నప్పుడే అయ్యా చెప్పు, అయ్యా నేనున్నా నీ దాసుడే, నేను ఆలకిస్తున్నాను, నాకు చెప్పు అని చెప్పనని దేవుడని తెలియక ముందు వాళ్ళ గురువుని వెళ్ళి యాజకుని దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా పిలిచావా అని 2-3 సార్లు అడిగాడు. కానీ ఆయన చెప్పారు వాళ్ళ ఏంటి, నేను కాదు పిలుస్తుంది, ఈసారి కనుక పిలిస్తే చెప్పాలి అని దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పనని చెప్పు అని చెప్పనని అంటున్నారు. అంత చిన్న ప్రాయంలోనే దేవుడి స్వరాన్ని వినగలిగి దేవునికి తన్ని తాను సరెండర్ చేసుకున్నారు. ఎప్పుడు చిన్న వయసు దగ్గర నుంచి మొదలుకొని తన దేహాన్ని వదిలి లోకాన్ని వదిలేంత వరకు అన్ని విషయాల్లోనూ రోషం కాకి ఉన్నవారిగా సమయాలు ఉన్నారు. అలాగే మనం కూడా ఏంటి ఇప్పుడు వాక్యం వింటా ఉన్నాం, తెలుసుకుంటా ఉన్నాం, అయ్యా వింటున్నాను ఏ సిలువ మొయ్యాలి అని చెప్పనని మీరు అంటా ఉన్నారు, నాకు ఏ బాధ్యతను అప్పగించారు అని చెప్పనని మనం తెలుసుకునే వారిగా ఉండాలి. ఎత్తుకుని నన్ను వెంబడింపలేను అని చెప్పనని దేవుడు అది తెలుసుకొని దేవుణ్ణి వెంబడించే వారిగా మనం ఉండాలి. అట్టి రీతిగానే సామెతల అధ్యాయంలోకి వెళ్తే సామెతల్లో 13వ అధ్యాయం సామెతలు 13 చూద్దాం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును అని వాక్యాలు సెలవిస్తా ఉంది. శిక్షను వద్దు అని అనుకుంటే వారికి ఏమొస్తుంది? అవమానము, దారిద్ర్యత. శిక్ష వద్దు అని అనుకుంటాడు. శిక్ష అసలు దేనికి వస్తుంది? ఏదో మిస్టేక్ చేస్తాను, ఏదన్నా చేయకూడని పనులు చేస్తాను, లేకపోతే మనల్ని సరిచేయాల్సి వచ్చినప్పుడే ఆ శిక్ష అనేది వస్తుంది. దాన్ని వద్దు, నేను శిక్ష పొందుకోవడానికి నేను యాక్సెప్ట్ చేయను, శిక్షను యాక్సెప్ట్ చేయను, అది పొందుకోవడానికి
నాకు శిక్ష వద్దు అని చెప్పనని అనుకుంటా ఉంటే అలాంటప్పుడు ఏంటి అవమానము, దారిద్ర్యతలు, అవమానం వస్తుంది, దరిద్రము ప్రాప్తిస్తుంది అని చెప్పానని గద్దింపు లక్ష్య పెట్టువాడు ఘనతనందును. మనం ఆ శిక్షను ఉపేక్షించకుండా కావాలి అని అనుకోకుండా వదిలేశారనుకోండి, దానివల్ల మనకి అవమానం వచ్చింది, దరిద్రం ఎంత పడిపోతామంటే మనం ఆ స్థితిలో నుంచి లెగవాలంటే మనం లెగవడానికి చాలా ప్రయాసపడాల్సి వస్తుంది. అయితే గద్దింపునకు అదే దేవుడు చెప్పే మాటలు లక్ష్య పెట్టినప్పుడు దేవుడు మనకి ఎన్నో రకాలుగా చాలా వాగ్దానాలు అయితే అనుగ్రహించున్నారు. అందులో భాగంగా ఘనత పొందుతామంట. గద్దింపునకు లక్ష్య పెడితే మనం ఘనతని పొందుకునే వారంగా ఉంటాము. తర్వాత యెషయా 33వ అధ్యాయము 15వ వచనం కూడా ఒకసారి మనం ధ్యానం చేద్దాము. నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని. ఇక్కడ 15వ వచనము చాలా మాటలు మనకి బోధిస్తా ఉంది. నీతిని అనుసరించుట, నీతిని మనం ధరించుకొని మనపై మైమెరుగ్గా ఉంచుకొని నీతిని ఎప్పుడు తప్పకుండా అనుసరించి నడుచుకోవాలంట. అదే యథార్థంగా మాట్లాడుచు మనం యథార్థంగా నిజమే ఏది మాట్లాడినా నిజం, యథార్థత మనల్ని వదిలిపోకుండా మనం అటువంటి మాటలు మాట్లాడుతూ ఉండాలి. నిర్బంధన వలన వచ్చి లాభము ఉపేక్షించుచు. చాలా మంది చూస్తూ ఉంటాము, ఒకళ్ళకి ఇవ్వాల్సిన కూలి ఇవ్వడంలో వాళ్ళ పిడికిలి ఎంతగా బిగబడతారంటే వాళ్ళకి కనీసం వాళ్ళ ఉద్యోగం చేశారే, పని చేశారే, వాళ్ళకు రావాల్సిన లాభము వాళ్ళు ఏదైతే వాళ్ళు పొందుకోవడానికి అర్హత కలిగి ఉన్నారో దాన్ని ఇవ్వడానికి ఎంతగానో బాధపడతారు. వాళ్ళు న్యాయంగా పొందుకోవాల్సింది వాళ్ళకి ఇవ్వరు. దాన్ని వాళ్ళ ఎవరికో ఇవ్వాల్సిన లాభం, ఎవరికో రావాల్సింది మేలు, అది వాళ్ళు లేదు. వాళ్ళకి వెళ్తే ఎలాగా, మనకి రావాలి, మన దగ్గర ఉంటే మంచిది కదా. అది ఏదైనా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు కానీ, వాళ్ళకి వెళ్ళాల్సిన ధనం కానీ ఏదైనా మనకే కావాలి, వాళ్ళకి పక్కన వాళ్ళకి వెళ్ళడానికి వీలు లేదు. అలా వచ్చిన లాభం, అలా వచ్చిన పేరు ప్రఖ్యాతులు అవే, వాటిని మనం ఉపేక్షించకూడదంట. లంచం అస్సలే పుచ్చుకోకూడదు. మన దేవుడు సెలవిస్తున్న లంచం అన్నది పని, నీ చేతనైతే మనం చేయాలి, లేకపోతే లేదు, చేయలేనని చెప్పానని పక్కకు వచ్చేయాలి. ఆ లంచం మాత్రం పుచ్చుకోకుండా మన చేతుల్ని తిప్పేసుకోవాలి. ఏమైతే లంచం పుచ్చుకోకపోతే ఈ రోజు రాబడి ఉండదు, అంతవరకే. కానీ దేవుడి దృష్టిలో మనం ఆ సమయాన్ని దాటేసామనుకోండి, దేవుడి దృష్టిలో మనం యథార్థవంతులుగా, అరే ఈ ఛాన్స్ వచ్చినా గాని దానికి లోబడలేదు కదా, తనకి ఛాన్స్ వచ్చినా గానీ ఆ కార్యం చేయలేదు కదా అని చెప్పిన దేవుడి దగ్గర మనం ఒక మెట్టు పైకి ఎక్కే వాళ్ళంగా ఉంటాం. ఇలాంటి పనులు చేసి దేవుడి దృష్టిలో పడిపోకుండా ఉంటాం. ఇంకా మనకి వాక్యం ఏం బోధిస్తుంది? హత్యను మాట వినకుండా చెవులను మూసుకొని, హత్య అన్న మాటల్ని చేయడం పక్కన పెడితే అసలు అటువంటి కొన్ని విషయాలు మాట్లాడకూడదు. కొన్ని క్రియలు మన ఆలోచనలకు కూడా తీసుకొని రాకూడదు. వాటిని వచ్చినందుకు కూడా ఇలాంటి ఆలోచనలు రాకుండా మనం చెయ్యకుండా ముందుగానే మెలకువ కలిగి ప్రార్థన చేసుకొని ఆ పరిస్థితుల్లోంచి దాటి బయటపడడానికి మనం దేవుణ్ణి ఎప్పుడూ ప్రార్థించుకునే వారంగా ఉండాలి. మన చేతుల్ని మూసివేసుకోవాలి. మన తప్పు మాట్లాడకుండా, అబద్ధం చెప్పకుండా, మన మాటల్ని, మన ఆలోచనలు, దుష్ట ఆలోచనలు పొందకుండా, మన తలంపుల్ని ప్రతి విషయంలోనూ మనం వెనక్కి తిప్పుకుంటా ఉండాలి. చెడుతనమును చూడకుండా మన కన్నులు మూసుకోవాలి. ఉన్నత స్థలమును అలా తిప్పుకున్నవాడు ఎలా ఉంటాడు? ఉన్నత స్థలమున నివసించేవాడు. ఉన్నత స్థలాలు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన తప్ప
ఎవరుంటారు? ఆయనతో పాటు ఇవన్నీ మనం ఏదైతే ప్రభు ఈ రోజు మనల్ని ఇది వదిలేసుకో, ఉపేక్షించు సమస్త దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయ, దూషణ మాటలు, మనల్ని మనం ఉపేక్షించుకొని ఇలా ఎన్నో చాలా చెప్పారు. ఈ రోజు చెప్పనని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ప్రతి దాన్ని మనం వదిలేసుకొని దేవుడు ఏ విషయం అయితే చెప్తా ఉన్నారో వాటిల్ని మనం వదిలేసుకొని మనం వాటిల్ని దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకునే వారిగా మనం ఉండాలి. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం ధ్యానం చేద్దాము. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 8వ వచనము చదువుకున్నాం. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షించుచున్నాడు. ఏంటి ఉపేక్షించువాడు? ఏంటి వద్దనుకుంటున్నా? ఏంటి చెడుతనమని బోధించినప్పుడు ఏదైతే మన మనుషులైతే చెప్పరు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు చెడుతనాన్ని వదిలేసుకోవాలంటే వాళ్ళకన్నా వాళ్ళు వదిలేసుకున్న వాళ్ళు వీళ్ళకన్నా ఒక మెట్టు పైకే ఎక్కుతారు. అప్పుడు వీళ్ళు డామినెంటే, వాళ్ళే బాగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు పైకెక్కి వాళ్ళ చెడుతనం వదిలేసుకొని ముందుకెళ్తా ఉన్నప్పుడు వీళ్ళకి ఇక్కడున్న వాళ్ళకి ఎవరైతే తప్పు చెప్తారో, తప్పు చేయొద్దు అని చెప్తారో వాళ్ళకన్నా వాళ్ళు ఇంకో మెట్టు వెళ్ళినప్పుడు వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు. అది కూడా ఈ లోకానుసారంగా చూసుకున్నట్టయితే అది కూడా అసూయ. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? ఉపేక్షించువాడు మనుష్యుణ్ణి ఉపేక్షింపడు. కావాలి అని అనుకున్నప్పుడు ఆ మనుషుణ్ణి కాదంట ఉపేక్షించేది, మీకు తన పరిశుద్ధాత్మను. మనకెప్పుడు దేవుడు యేసుప్రభు 41 days మళ్ళీ లేచి పునరుత్థానుడై లేచిన తర్వాత శిష్యులందరూ చల్లా చెదర వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తారు? ఏమంటారు? యేసుప్రభు అందరినీ సమకూర్చి మరలా నేనే లేచాను, ఇదిగో ఆయన బతుకున్నప్పుడు చెప్తా ఉన్నారు. అది వాళ్ళకి శిలువ వేయబడినంత వరకు వాళ్ళకి అర్థమవలేదు. ఏం మాట్లాడుతున్నారని చాలా సందర్భాల్లో ప్రభు వాక్యం కూడా సెలవిస్తా ఉంది. వాళ్ళకి అర్థం అవ్వలేదు, వాళ్ళు తెలుసుకోలేకపోయారు అని చెప్పాను. అయితే పునరుత్థానుడై లేచినప్పుడు వాళ్ళు తెలుసుకోగలిగారు. ఏంటి? ప్రభు వచ్చి తను తాను ప్రకటించున్నాడు. కొంతమంది అయితే చూసి నమ్మారు, కొంతమంది వేలు పెట్టి ఆ గాయాన్ని నేను చూస్తే గానీ నమ్మను అని చెప్పానని అన్నారు. అలా ఉన్నప్పుడు ఆయన బయలుపరుచుకొని వాళ్ళందరినీ మరలా క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టి మరలా వాళ్ళందరినీ పోగు చేసి ఆయన వారి కొరకు మీరు అనాథలుగా ఉండరు, నేను ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను, మీరు అనాథలుగా ఉండరు, మీరు మీ కొరకు నేను పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను. ఆయన మిమ్మల్ని అన్ని విషయాల్లోనూ నడిపిస్తాడు, నా శాంతిని సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అని చెప్పానని యేసు ప్రభు బోధిస్తారు కదా. అప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ అదే వాక్యం మనం ఎవరిని ఉపేక్షిస్తున్నాము? పరిశుద్ధాత్మ అనుగ్రహాన్ని మనం దేవుణ్ణే ఉపేక్షిస్తా ఉన్నాము. ఇప్పుడు మంచి చెట్టు మనుషుల్నే ఉపేక్షించట్లేదు. మనం ఎవరిని ఉపేక్షిస్తున్నాము? ఎవరిని కావాలి పొందుకోవాలి అంటే దేవుడే పరిశుద్ధాత్మ మాత్రమే మనం పొందుకోవాలి, కోరుకోవాలి అని చెప్పనని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనం కూడా వాక్యం సెలవించిన ప్రకారం మనలో ఏమైనా ఉన్నట్టయితే గనక మనలో ఉన్న వాటిని దేవుడు వద్దు అని చెప్పారని బోధించిన వాటిని మనలో ఏమన్నా ఉంటే సరి చేసుకొని దేవుడి దగ్గర మనం సమయాన్ని గడిపి దేవుడి దగ్గర మనల్ని మనం చెక్ చేసుకొని మనల్ని మనం పరిశీలించుకొని ఏదైతే మనలో ఏమన్నా ఉన్నాయా ఇంకా మనం ఎప్పుడు పోరాటం చేస్తానే ఉండాలి. ఈ దేహం
ఈ దేహంతోనూ ఈ లోకంతోనూ మనం ఉన్నంత కాలం ప్రతి విషయంలో పోరాడుతూనే ఉండాలి. అలా పోరాడే క్రమంలో మనం ఏదైనా మనలో తీసివేసుకునే ఉంటే వాటిని తీసివేసుకొని ఉమ్, దేవునిలో పరిశుద్ధాత్మ నడిపింపులో మనం దేవునిలో దేవుణ్ణి ఉపేక్షించే వారంగా ఉండి మనం పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఆ నడిపింపును ఎల్లప్పుడూ మనం అనుగ్రహించే వారిగా మనం ఉండాలి. కొద్ది వాక్యాన్ని దేవుడు తన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రములయ్యా. దేవా, ఇదిగో నా ప్రభు వాక్యం ద్వారాగా నా తండ్రి మీరు అనేక విషయాలు నా తండ్రి మాట్లాడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాం ప్రభా. దేవా, వాక్యం నా తండ్రి రెండంచులు కలిగిన ఖడ్గంగా ఉంటూ ఉన్నది ప్రభా. దేవ, వినేవారిలోను ప్రభా నా తండ్రి ప్రకటిస్తున్నా నాలోను నేను కూడా నా తండ్రి సరి చేసుకోవాల్సిన వాటిని ప్రభా సరి చేసుకొని ప్రభా నా తండ్రి మీ ఆత్మతోను దేవా నింపబడి తండ్రి మీ ఆత్మతో నా తండ్రి నడిచేలాగున కృపను అనుగ్రహించండి. దేవా, నా ఆలోచనలు ఏవైనా నా తండ్రి దేవా నేను పెట్టినట్టయితే దయతో మన్నించండి. కానీ ప్రభా మీ వాక్యం నా తండ్రి బిడ్డల హృదయాల్లో నా తండ్రి దేవా అందులాగున దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. దయ కలిగిన తండ్రి దేవా మమ్మల్ని నా తండ్రి ఎంతగానో ప్రేమించి ప్రతి క్షణం నా తండ్రి మా గురించి ఆలోచించి నా తండ్రి ప్రతి క్షణం మమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ మీ దయగల హస్తాలకి నా తండ్రి మమ్మల్ని భద్రపరుస్తూ నా తండ్రి మమ్మల్ని క్షేమంగా ఉంచుతున్నందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మీకే మహిమ మీకే ఘనత ప్రభావంలో చెల్లించుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఏమిచ్చే మీ రుణం మేము తీర్చుకోలేం తండ్రి. దేవా, వెలిగి నలిగిన మా హృదయాన్ని మాత్రమే బలియాగంగా నా తండ్రి మీకు అప్పగించుకొని వారంగా ఉంటూ ఉన్నామయ్యా. అయ్యా, మా హృదయాల్లో ప్రభా మీకు అసహ్యమైనవి నా తండ్రి నా తండ్రి మీకు ఇష్టాలేని ఏమన్నా ఉంటే తండ్రి దేవా వాటిని తీసివేసుకుని మా హృదయంలో మిమ్మల్ని చేర్చుకునే వారిగా నా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రభు ఎల్లప్పుడూ నా తండ్రి మీ పరిశుద్ధ ఆత్మను మేము కలిగి ఉండేవారంగా దేవా నీతిని మేము కలిగి ఉండేవారంగా మంచిని నా తండ్రి మేము కలిగి ఉండేవారంగా కాబట్టి నీ అసూయని నా తండ్రి తీసివేసుకునే వారంగా మమ్మల్ని మేము ఉపేక్షించుకోకుండా ప్రభా దేవా శిలువనెత్తుకొని ప్రభా మమ్మల్ని మేము వదిలేసుకొని ప్రభా దేవా మీ శిలువనెత్తుకున్నాయా మీరు మా శిలువలో ఏమి మేము బాధ్యత వహించాలి అని చెప్పనని అనుకుంటున్నారు దేవా ఏ శిలువని మేము ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించాలని మీరు అనుకుంటా ఉన్నారు. ఇదిగో ప్రభా మేము అవసరమైన మేమంతా ప్రభా దేవ మీ సన్నిధానంలో నా తండ్రి దేవ వచ్చి ఉన్నాం తండ్రి. దేవ మేము ఆలకిస్తున్నాం, మాకు బోధించండి ప్రభా. దేవ మీ సన్నిధానంలో మీ చేపట్టి నా తండ్రి మేము ఎప్పుడు ఉండడానికి కృప పొందుకోవడానికి దేవ ఉన్నత స్థలాల్లో మేము ఉండడానికి కృపను అనుగ్రహించమని సహాయాన్ని దయచేయమని ప్రభా నజరేయుడని యేసుక్రీస్తు నామంలో నా తండ్రి కొద్ది ప్రార్థనకు నెరవేర్పు అనుగ్రహించమని ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా దాసరాండ్లు ప్రభా ఎంతగానో పరిచర్య చేస్తూ ఉన్నారు ప్రభా వారి పరిచర్యలన్నిటినీ దీవించండి దేవా. వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి తండ్రి. ఎవరైతే దేవా మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. దేవర్షిని బిడ్డల్ని కాచి కాపాడండి, రక్షించండి. మీ దయందు పెద్దల దయందు నా తండ్రి బిడ్డలు వర్ధిల్లేలాగా దీవించండి దేవా. ఈ కొద్ది ప్రార్థన నా తండ్రి నా తండ్రి మీ స్వార్థకు ఆటంకం లేని నా తండ్రి రాజ్యాన్ని ప్రభుత్వాన్ని అధికారులను ప్రభావ మాకు అనుగ్రహించండి దేవా. మీరెవరో తెలియని నా తండ్రి రాజుల ముందు మీరు వారి నోటనే నా తండ్రి మీరు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పనని ఎట్టి రీతిగా నా తండ్రి ఆ రోజుల్లో
మీరు ఎలా బయటిచ్చారో దేవా, అటు రీతిగా నేను నేటి రోజుల్లో కూడా ఎంతో మంది మీ బిడ్డలను, మీ విశ్వాసులను, మీ పరిచారకులను హింసిస్తూ ఉండగా ప్రభా దేవా, ఈ యుగ దేవత వేసిన ముసుగుని నా తండ్రి వారి కన్నుల మీద నుంచి తీసివేసి నిజ దేవుడైన మిమ్మల్ని గుర్తెరగడానికి కృప చూపించండి అయ్యా. మీరు అన్నిలకు కూడా నేను దేవుడిని అని సెలవిచ్చారు కదా ప్రభా. ప్రతి మోకాలు నా తండ్రి మీ దగ్గర సాగిలపడ్డానికి నా తండ్రి, ప్రతి నోరు మిమ్మల్ని స్తుతించడానికి సహాయాన్ని, సమయాన్ని అనుగ్రహించమని, కృప చూపించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అన్నా చంద్రశేఖర్ అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ సార్. అన్నా బ్లెస్సింగ్ అన్నా. సరే, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ వారందరికీ, సిస్టర్స్ కి. సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.